దేవభతిని నాగార్జునరావు. నేను అడ్వకేట్ని. కామేష్ నాకు బాల్యమిత్రుడు. 8th క్లాస్లో మీ ఇద్దరం కలిసి చదువుకున్నాం. కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ హై స్కూల్ మన రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో అతి పురాతనమైన పాఠశాలలో అది కూడా ఒక పాఠశాల. దాని గొప్పదనం అది. అక్కడ నేను, కామేషు, ఇంకా మా మిత్రుడు వీరారెడ్డి, మర్చిపోలేని బాల్యమిత్రులు చాలా మంది 8వ తరగతిలో చదువుకున్నాం. మేమిద్దరం కలిసి చదువుకుంది 1 year అయినప్పటికీ మా యొక్క పరిచయాల మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ కాలేదు. అయితే మేము చదువుకునేటప్పుడు కూడా కామేషు చాలా నమ్రతగా, వినయంగా, విధేయంగా, ఇంకా చదివే ధ్యేయంగా ఉండేవాడేమో. అందుకనే ఈ సంబంధాలు బయటికి ఎక్స్పోజర్ అనేది కొంచెం తక్కువగా ఉండేవాడు. అతని యొక్క ప్రయాణం చిన్నగా స్టార్ట్ అయినప్పటికీ ఒక రాష్ట్ర స్థాయి అధికారిగా, చీఫ్ ఇంజనీర్గా పదవి విరమణ చేయటం అనేది వ్యక్తిగతంగా నాకు ఒక మిత్రుడిగా అయితేనేమి, అతని తల్లిదండ్రులకి అయితేనేమి, అతని యొక్క ఇంకా బంధుమిత్రులకి, బాల్యమిత్రులకి అందరికీ ఒక గర్వకారణమే. ఎందుకంటే తను పనిచేసిన విద్యుత్ రంగంలో ఎందరో కుటుంబాలలో వెలుగులు నింపుంటాడు. ఆ వెలుగులు అనేవి అలా కలకాలం ఉండాలి, వాళ్ళు కూడా గుర్తుంచుకుంటారు. ఇక ఇతని గురించి చెప్పాలి అంటే అప్పుడు మేము చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేవాడో, ఇప్పుడు ఒక రాష్ట్ర స్థాయి అధికారిగా పదవి విరమణ చేస్తున్న సందర్భంలో కూడా అదే విధంగా, అదే నమ్రత అలా కలిగి ఉండటం అనేది ఇప్పుడు ఉన్న సమాజంలో చాలా మంది వ్యక్తుల్లో చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. ఎందుకంటే పదవి రాగానే ఒక రకమైన గర్వం, ఒక రకమైన స్టేటస్ మెయింటైన్ చేయటం అనేది జనరల్గా అలవాటు ఉంటుంది. కానీ కామేష్లో అటువంటిది లేదు. ఆ గొప్పతనం అది ఇప్పుడు కూడా, ఆ వినయం, విధేయత అన్ని ఇప్పటికీ కలిగి ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు కూడా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా అదే లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు అన్నీ కూడా కామేష్ పుణికిపుచ్చుకున్నాడు. నేను కూడా నా యొక్క బాల్యమిత్రుడు ఇంత స్థాయి అధికారంగా పదవి విరమణ చేయటం అనేది నాకు కూడా చాలా సంతోషదాయకంగా ఉంది. అందుకనే నేను కోదాడ నుంచి ప్రత్యేకంగా ఈ యొక్క సందర్భంగా ఇక్కడికి నా బాల్యమిత్రుడితో మళ్ళీ ఈ జ్ఞాపకాలు చిరస్థాయిగా ఉండాలని అక్కడి నుంచి వచ్చాను.